జిల్లా గోదావరి కనిలో స్వాతంత్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి కొంతమంది కార్మిక నాయకులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు మడ్డి ఎల్లయ్య అండ్ బ్యాచ్ స్వప్న అనే మహిళా కార్మికురాల్ని ఇంటికి పిలిపించి మరీ చితకబాదారు. రామగుండం రీజియన్ 1లో గుర్తింపు సంఘం నాయకులది ఆడింది ఆట పాడింది పాటగా మారింది అన్నారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన మహిళా కార్మికపై ఎల్లయ్య అండ్ కో మహిళలు వేధిస్తున్నట్లు సింగరేణి కార్పొరేటర్ కు స్వప్న కార్మికురాలు ఫిర్యాదు చేశారు. సదరు నాయకులపై ఎంక్వైరీ జరుగుతుండటంతో స్వప్నను ఇంటికి పిలిపించి కాంప్రమైజ్ కావాలని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. వినకపోవడంతో మహిళపై విచక్షణ కోల్పోయి అతి దారుణంగా కొట్టి హింసించినట్లు స్వప్న తెలిపారు. తలకు గాయమై రక్తం కారుతున్నా వదలకుండా కడుపులో తన్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. పలుకుబడితో ఎల్లయ్య మహిళా కార్మికురాలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని, వ్యతిరేకిస్తే ట్రాన్స్ఫర్ చేయించి పైశాచికానందం పొందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటియుసి సంఘాన్ని అడ్డుపెట్టుకుని మహిళా కార్మికులను శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా కీచకులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చెప్పండి. వీళ్ళ ఫ్యామిలీ అండి. అందులో ఆ రూమ్ లో కూర్చున్న ఒక దేవేందర్, వీళ్ళిద్దరు మాత్రం నన్ను కేక్ కట్ చేయడానికి వచ్చింది. మా ఇంటికి వంటలు చేసినాము, వంటలు చేసినాం. తీసుకొస్తే మాట్లాడాలి కదా, ఇద్దరిని కొడుతున్నారు. మేము అటు పోతే దాన్ని కొట్టుండ్రా అనేసి, దాన్ని ఒత్తుర్రా అనేసి దేలకేసి ముగ్గురు నా చికెన్లు పట్టుకొని మడ్డల్లయ్య, రమేష్, విజయ్ వీళ్ళందరూ అట ఎస్సీ అనే అమ్మాయి బ్రతకొద్దట, ఎస్సీ అనే దళిత మహిళ ఇక్కడ బ్రతకొద్దట, వీళ్ళని ప్రశ్నించొద్దట, వీళ్ళని అందరినీ అట నేను దొరకబట్టించిందట, వీళ్ళ కుంభకోణాలన్నింటినీ నేను దొరకబట్టించిందట, వీళ్ళకు ముసబొరకుండా వేస్తున్నానట. దీన్ని దొక్కుతాండ్రా అనుకుంటా కాళ్ళు పెట్టి మరి నన్ను కొత్తి కడుపులో కాళ్ళు పెట్టి దొక్కిరండి ముగ్గురు. వినబడుతుందా? 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 ఎవరు అధికారంలో ఉన్నారు? అన్ని తెలుసు మాకు, అన్ని తెలుసు. ఒక్కొక్క అమ్మాయి ఎంత కష్టపడతారు. ఎవరొచ్చి ఇది వచ్చింది అది వచ్చింది అనుకుంటా. మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? మీకు ఎవరు మెలిగిస్తారు అనుకుంటారు? చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ మడ్డెల్లో ఏదను మా ఇంటికి వచ్చిండు. మా కొలిక అబ్బాయిది ఈ రోజే బర్త్డే, నాది ఈ రోజే బర్త్డే. నాకు కేక్ కట్ చేయడానికి వచ్చిర్రు. ఎవరు? దేవేందరును ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ. చూస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీతో విత్ వైఫ్లతో సహా మా ఇంటికి వచ్చిర్రు. మడ్డెల్లో ఏంటంటే మా ఇంటికి వచ్చిండు. వచ్చి నువ్వు రా అనుకుంటూ ఒక అతను, మా టీంలో ఉన్న ఒక అతన్ని ఎక్కించుకొని వచ్చిండు. వచ్చితే తర్వాత మళ్ళీ కొంచెంసేపటికి ప్రవీణ్ని ఫోన్ చేసి పిలిచిండు. మరి అబ్బాయిని ఒక్కరిని పంపించలేం కదా, వాళ్ళ వైఫ్ ఊరికి వస్తుంది. వాళ్ళ వైఫ్ ఫీమేల్, మరి ఆమె వస్తే మేము ఊరుకోం కదా, మేము కూడా వచ్చేసినాం. ఫీమేల్ ఒక్కతే ఎట్లా నైట్ వస్తుంది ఆయనతోటి, మరి ఏమంటారో ఏమోనని మేము కూడా వాళ్ళకి వచ్చేసినాం. వచ్చి రాగానే ఇక్కడ లొల్లి జరుగుతుంది. ఆ అబ్బాయిని కొడుతూ ఉన్నారు. కొడతాంటే మేము ఊకుంటామా? మేము వచ్చినాం. నాకు ఏకంగా దీన్ని తొక్కుర్రా అనుకుంటా నా జుట్టు పట్టి మడ్డల్లయ్య, విజయ్, ఎవరు ఇంకా రమేష్, శ్రీనివాస్ రెడ్డి, రిటైర్మెంట్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ ఈ రన్నింగ్ లైన్లోకి వేసే వీళ్ళందరూ నన్ను కొట్టిరండి. చూడండి ఏం క్లాసెస్ ఉన్నాయో మరి వాళ్ళకే తెలవాలి.